హలో అండి. ఏంటి పట్టుకొచ్చేసాను అనుకుంటున్నారా? నాటుకోడి కోయిట్ ఇంట్లో పెంచిన నాటుకోడిని ఈరోజైతే కూర చేసేస్తున్నా. మా ఇంట్లోనే పెంచామనమాట ఈ నాటుకోడిని. అయితే ఇక్కడ చూసారా, ఇక్కడికొచ్చాక నేనండి అన్ని పనులన్నీ నేర్చుకున్నానండి. చికెన్ కట్ చేయడం, చేపలు కట్ చేయడం. నిజంగా ఫస్ట్ అయితే కట్ చేసుకొని తెచ్చిస్తే వంట చేసేదాన్ని. ఇప్పుడైతే ఇక్కడికొచ్చాక ప్రతి ఒక్కటైతే నేర్చుకున్నానండి. నాకు ఇష్టం అనమాట. ఏదైనా చూసినా కూడా నేను నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటది. నా కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడికొచ్చాక కూడా అన్ని వంటలన్నీ నేర్చుకున్నాను. నేనైతే వెరైటీగా చేస్తూ ఉంటాను. రోజు ఒక రకంగా చేస్తూ ఉంటాననమాట. ఈరోజు చేసిన ప్రాసెస్ రేపు ఉండదు. రేపు చేసిన ప్రాసెస్ ఎల్లుండి ఉండదు. నేనైతే చేంజెస్ చేసుకుంటూ ఉంటాననమాట. నా కుకింగ్‌లో నేను చేంజెస్ చేస్తూ ఉంటాను. టేస్ట్ కూడా మారుతుందండి. మనం ఎంతైతే చేంజ్ చేస్తామో కుకింగ్‌లో అది కూడా టేస్ట్ రోజు ఒకే రకం కాకుండా డిఫరెంట్ టేస్ట్ చూస్తూ ఉంటాం కదా! సో, అలాగా ఇక్కడ చూడండి, చికెన్ అయితే కట్ చేసేసాను. పెద్ద పీసులు కట్ చేశాను. తర్వాత చిన్న పీసులుగా కట్ చేసుకొని కర్రీ అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కర్రీ ఎలా చేశాను అనేది చూపిస్తాను. చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.